ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కోసము ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నాం. శ్రమలో ఉన్నానని, వేదనలో ఉన్నానని, కన్నీరులో ఉన్నానని, దుఃఖంలో ఉన్నానని, ఎడబాటులో ఉన్నానని, ఒంటరిగా ఉన్నానని, నేను వ్యాధితో ఉన్నానని, లేదా నిరుత్సాహముతో ఉన్నానని, అసమాధానముతో ఉన్నానని బాధపడుతున్నావా? నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. మనము మన తండ్రిని కలిగి ఉన్నాం. మనం భయపడవలసిన అవసరం లేదు కదా. ఈరోజు దేవుడు అద్భుతమైన రీతిలో మనకు సహాయం చేసేటువంటి దేవాది దేవుడు అయినాడు. ఏ విషయంలో కూడా భయపడక, అధైర్యపడక ఆయన వైపు చూసినప్పుడు ఆయనే మన ఎడల కార్యం చేస్తాడు. అవునా? వాక్యంలోనికి వెళ్దాం. 121వ దావీదు కీర్తన 1వ వచనం. దావీదు, ఇది యాత్రా కీర్తన. ఆయన ఒక మాట అక్కడ రాస్తూ ఉన్నాడు, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? క్వశ్చన్ మార్క్ కదా. కింద యెహోవా వలననే నాకు సహాయం కలుగును. దావీదు అడుగుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడ ఎత్తికాడంట? కొండల తట్టు కనులెత్తి చూస్తున్నాడంట. ప్రభువా, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నేను కష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, వేదనలో ఉన్నా, అయా దుఃఖంలో ఉన్నా. ఇది యాత్రా కీర్తన. ప్రభువా, నేను ఈ యాత్రలో ఉన్నాను, పరుగులు తీస్తూ ఉన్నాను, ఆ యొక్క వేదనలో ఉన్నాను. నాయనా, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? నేను నా యొక్క నా కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. ప్రభువా, కొండల తట్టు, ఆ యొక్క లోయల అన్నీ తట్టు నేను తలెత్తుచున్నాను, తలంచుచున్నాను, ప్రార్థిస్తున్నాను, నా కనులెత్తుచున్నాను, అడుగుతూ ఉన్నా, వేడుకుంటున్నా. ఎక్కడి నుండి వస్తుంది నాకు ఆన్సర్? నువ్వు అడుగుతున్నావా దేవుణ్ణి? ప్రభువా, ఎక్కడి నుండి వస్తుంది నాకు ఆన్సర్? ఈ శ్రమలో ఉన్నాను, నేను దుఃఖంలో ఉన్నాను, నేను ఈ కష్టంలో ఉన్నాను, ఈ వేదనలో ఉన్నాను, ఈ బాధలో ఉన్నాను, నేను నీ తట్టు ప్రార్థన చేస్తున్నాను, ఎక్కడి నుండి వస్తుంది నాకు సమాధానం? యెహోవా వలననే నాకు సహాయం. క్రింది వచనంలో మళ్ళీ ఆన్సర్ చేస్తున్నాడు. ఎవరు క్వశ్చన్ అడిగారు, ఎవరు ఆన్సర్ చేస్తున్నారు? దావీదు క్వశ్చన్ అడిగాడు, దావీదే తిరిగి ఆన్సర్ చేస్తున్నాడు. అవునా? ఏ యొక్క శ్రమలో ఉన్నా మనకు సహాయం చేయవాడు ఆయన ఒక్కడే. మనిషి మనకు సహాయం చేయడు. మనుషులను మనం నమ్మద్దు. ఎవరూ మనకు సహాయం చేయరు. ఆయన మాత్రమే మనకు సహాయం చేస్తాడు. ఆయన మాత్రమే మనల్ని ఆదరిస్తాడు. ఆయన మాత్రమే మన ఎడల కృప చూపిస్తాడు. ఆయన మాత్రమే మన ప్రార్థన ఆలకించువాడు. ఆయన మాత్రమే మన కన్నీరు తుడిచి వేయగలిగినటువంటి దేవుడు ఆయన మాత్రమే. ఆయనే మన తండ్రి, ఆయనే మన యొక్క సహాయకుడు, ఆయనే మన జీవితంలో కార్యం చేసే దేవుడు. ఎందుకు అధైర్యపడుతున్నాం? ధైర్యంగా ముందుకు వెళ్ళు. అద్భుతమైన రీతిలో దేవుడు సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ కష్టాన్ని తీర్చే దేవుడు, నీ వేదనను, నీ బాధలను, నీ యొక్క ప్రతి భయము నుండి విడిపించగల దేవుడు ఆయన ఒక్కడే. ఆయన నీకు సహాయం చేసి నిన్ను ఆయన బలపరుస్తూ ఉంటాడు. అలాంటి కృప, మహిమ, దీవెన దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ వైపు మేము చూస్తున్నాం. నిజమే, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను. ఎక్కడి నుండి వస్తుంది ప్రభువా నాకు సహాయం? శ్రమలో నేనున్నాను, దుఃఖంలో నేనున్నాను, బాధల్లో నేనున్నాను, భయంలో నేనున్నాను, అధైర్యంలో నేనున్నాను, వేదనలో నేను ఉంటున్నాను. ప్రభువా, నాకు ఎక్కడి నుండి వస్తుంది? కేవలం నీ వలనే నాకు సహాయం వస్తుంది ప్రభువా. కేవలం నీ దగ్గర నుండే మాకు సహాయం. నీ బిడలు, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ ఏ సహాయం కొరకైతే ప్రార్థిస్తున్నారో, యేసు నీ నామం నా సహాయమును వారికి అందించమని, దీవించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీకు ఈ యొక్క ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మా అందరికీ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్.